అందరికీ నమస్కారం. గదరబ్బే ఛానల్కి స్వాగతం. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం నుంచి కోయిలకుంట్ల అయితే వెళ్తాం అనమాట. ఇది కర్నూలు డిస్టిక్ అనమాట. కోయిలకుంట్ల అనేది ఒకప్పుడు కర్నూలు డిస్టిక్, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ అనేది నేను అనుకుంటున్నాం. సో నేను ఆదిత్య బ్రో, మనకి ఈవీ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఆదిత్య బ్రో మీ అందరికీ తెలిసిందే, ఆదిత్య ప్రభాకర్. సో మీ ఇద్దరం స్టార్ట్ అయిపోయాం. ఆదిత్య బ్రో ఇగ్నిస్ అనమాట. ఇది చాలా కాలం తర్వాత, ఆల్మోస్ట్ 2 months తర్వాత ఈ కార్ని అయితే బయటికి దాంట్లో నుంచి తీసాం అనమాట. దాన్ని ఏమంటారు, గరాజ్ నుంచి. గరాజ్ అంటారు, కొంచెం రిచ్ గా చెప్పాలంటే గరాజ్ లో తీసినట్టుగా చెప్పుకోవచ్చు. సో చాలా కాలం తర్వాత వెళ్తున్నాం. బెంగళూరు ట్రిప్ వెళ్ళాం కదా నేను, హరి, ఆదిత్య బ్రో. తర్వాత ఇంత లాంగ్ ట్రిప్ ఈ కార్లో వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట. దాని తర్వాత సో చాలా మంది ఇగ్నిస్ కార్ గురించి రివ్యూ చేసాం మేము గతంలో. సో మైలేజ్ కూడా మమ్మల్ని చూపించమని అడిగారు, ఎలా వస్తుంది మైలేజ్ ఏంటని చెప్పేసి. అండ్ మీరైతే షాకింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారని నేను అనుకుంటున్నాను. మెయిన్గా ఏంటంటే నేను ఒక మీడియం డ్రైవర్ని, అంటే నేను ర్యాష్గా డ్రైవ్ చేయను. నెక్స్ట్ ఏంటంటే అలా అని చాలా స్మూత్గా కూడా డ్రైవ్ చేయను. మన ఆదిత్య బ్రో ఏంటంటే చాలా స్మూత్గా డ్రైవ్ చేస్తాడు. సో మా ఇద్దరు కాంబినేషన్లో ఒకసారి ఇగ్నిస్ మైలేజ్ ఎంత వస్తుందో ఏంటో మనం టెస్ట్ చేద్దాం. అండ్ ఇంకోటి, ఇది హైవే కాదు, హైవే ప్లేన్ హైవే కాదు, అంటే ప్యూర్లీ హైవే కాదు. మధ్యలో మనం గుంటూరు, వినుకొండ, గిద్దలూరు ఘాటెక్కుతాం, అన్ని కాంబినేషన్ ఉంటుంది. అయినా సరే ఇగ్నిస్ ఏ విధంగా ఉంటుందని అంటే నా వెర్న తీసుకురాకుండా ఇగ్నిస్ తీసుకొచ్చామంటే దీని మీద అంత నమ్మకం ఉందో చూడండి, మాకు మైలేజ్ వస్తుందని. సో చూద్దాం. 36,000 తిరిగింది. 36,000 తిరిగింది కార్ వచ్చేసి. సో చూద్దాం ఎంత మైలేజ్ వస్తుంది ఏంటో. సో ఆల్రెడీ మనం చూస్తున్నారు కదా, ఇది మనం ఏలూరు బైపాస్లో ఉన్నాం అనమాట. ఒకప్పుడు ఏలూరు బైపాస్ అంటే చిన్నగా ఉండేది రోడ్డు, అన్ని గతుకులు, మెయిన్ గతుకులు, గతుకులు ఇంకా చాలా ఘోరంగా ఉండేది, పేరుకే హైవే కానీ. బట్ పుణ్యమా అంటూ, అంటే ఎవరు పుణ్యమా అని చెప్పినా మళ్ళీ పొలిటికల్ ఇంటెన్షన్స్ ఏమి. సో ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్ పుణ్యమా అంటూ మనకి 6 lane హైవే అయితే అయిపోయింది ఏలూరు బైపాస్. సూపర్ రోడ్ మామూలుగా ఉండట్లేదు. అది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ. ఇక్కడ నుంచి విజయవాడ వరకు కూడా అంతే, అదే గన్నవరం వరకు కూడా అంతే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఎందుకో తెలియదు కానీ ఏలూరు ఎవరు ఉంటే కామెంట్ చేయండి. ఏలూరు ఊర్లోంచి కాకుండా బయటకు వెళ్తుంటే ఎన్ని సంవత్సరాలు వెళ్ళినట్టే ఉంటుంది కానీ ఊరు ఎండ్ అవ్వదు. హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ రేంజ్లో ఉంటుంది, 4 kilometers ఎక్స్ట్రా కూడా. బట్ ఈ టైంలో మనం ఊర్లోకి వెళ్తే ఆ ట్రాఫిక్ అంతా మనం తట్టుకోలేము, అందుకని చెప్పేసి బైపాసే తీసుకున్నాం. సో ఇంకా జస్ట్ ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది కార్ టైర్ ప్రెజర్ అనమాట. అంటే బై డిఫాల్ట్ కొన్ని కార్లో వస్తుంది, బట్ మనం అనేది దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇది సోలార్ ప్యానల్తో ఛార్జ్ అవుతుంది. ఒకవేళ కాదనుకుంటే మాత్రం, అంటే చాలా 2-3 months అయిపోయింది కదా, మనం వైర్తో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. చూడండి, మనం వైర్తో ఛార్జింగ్ పెట్టాము. అండ్ ఎక్కడైనా ఆగినప్పుడు మీకు చూపిస్తా కార్లో ఏమేమి తీసుకోవాలి జాగ్రత్తలు, లాంగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఏంటని చెప్పేసి నేను చెప్తాను. నాకు తెలిసిన ఏదో చెప్తాను, ఆదిత్య బ్రో తెలిసినవి కూడా ఆదిత్య బ్రోకి చెప్తాడు. ఏమంటావు? జస్ట్ మిస్ ఇన్నోవా కూడా మనం ఆడేసేద్దామా అంటే ఆడేద్దాం, మన మిస్టేక్ ఏం లేదు. వాడి తప్పే, అసలు చూసుకోండి. రైట్ సైడ్ ఒక ట్రాక్టర్ మెయింటెనెన్స్ వర్క్ కోసం ఆగింది, వాడు చూసుకోకుండా మనం క్రాస్ చేస్తున్నప్పుడు వాడు మనం క్రాస్ చేసి డాష్ క్యామ్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. డాష్ క్యామ్ కార్లో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ గ్లామర్ మీద వచ్చేవాడు మాన్స్టర్. మీకు అనిపిస్తుంది కదా, మనమే 100 వెళ్తున్నాం, మనమే ఆల్మోస్ట్ 100 వెళ్తున్నాం. మనం చూడండి ఎంత స్పీడ్ కొడుతున్నాం, కదా అనకూడదు కానీ. చూడండి హైట్, ఆ కారే ఊగిందంటే మన డాన్స్ అది చూడండి. ఇప్పుడు చూడండి అక్కడ ఎత్తు, అది చూసారు కదా, మనం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా సరే ఊగుతుంది కారు అంటే. సో మీకు కనిపిస్తుంది గన్నవరం, అదే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఫ్లైఓవర్ పడుతుంది, చూసారు కదా. ఈ ఫ్లైఓవర్ వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్స్ అయితే అవుతున్నాయి ఒక్కొక్కసారి. ఇప్పుడైతే ట్రాఫిక్ అయితే ఏం లేదు, బట్ ఈ ఫ్లైఓవర్ పడితే మాత్రం ఇంకా సుఖంగా ఉంటుంది. బట్ నాకు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు ఎప్పుడు అంత ఇబ్బంది అనిపించలేదు, అంత హెవీ ట్రాఫిక్ అనిపించింది నాకు ఎప్పుడైనా. ఇక్కడ ట్రాఫిక్ ఉండదు అసలు, ఇది లేనప్పుడు కూడా పెద్ద ట్రాఫిక్ ఉండేదా, బట్ ఈ ఫ్లైఓవర్ అయితే పడుతుంది అనమాట, గొడవలేదు ఇంకా. సో డైరెక్ట్ గా కొత్త టెర్మినల్ కడుతున్నాడు ఇక్కడ, కొత్త టెర్మినల్ అయితే కడుతున్నారు. దాని ప్రకారంగా ఈ ఫ్లైఓవర్ అయితే డెవలప్ చేస్తున్నారు. అండ్ మనం ముందుకు వెళ్ళిపోతే ఎక్కడంటే చిరాకు నాకు, విజయవాడ ఏలూరు రోడ్డు రామవరపాడు రింగ్ వరకు కొంచెం చిరాకే. దాని తర్వాత కూడా కొంచెం ట్రాఫిక్ కదా. జస్ట్ మరి మన బెన్సర్కి ఫ్లైఓవర్ ఎక్కేస్తే మాత్రం సుఖంగా ఉంటుంది. మళ్ళీ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు బంక్లో అయితే ఆగాము. ఇక్కడ మనకి XP 95, ఇది XP 95 పెట్రోల్ అంటే కొంచెం స్పీడ్ పెట్రోల్ అనొచ్చు. లీటర్ వచ్చేసి మనకి 118 rupees. బయట కన్నా ఎంత 6-7 రూపాయలు ఎక్స్ట్రానా? 7 రూపాయలు ఎక్స్ట్రా. 7 రూపాయలు అంటే ఎంత, ఎన్ని లీటర్లు ఎంత పడుతుంది ఎక్స్ట్రా మనకి కూడా ఓవరాల్గా? ఎన్ని లీటర్లు ట్యాంక్ మంది? 34 లీటర్లు. 34 అంటే సుమారు 200 రూపాయలు. ఏమైనా ఉపయోగం ఉంటుంది దానివల్ల? చూద్దాం, అది కూడా మన వీడియో చెప్పు అసలు మామూలుగా చూద్దాం, అదే అంటున్నాను. అది కూడా చెక్ చేయబోతున్నాం ఏం జరుగుద్ది అనేది. కనిపిస్తుంది కదా మనకి.
34 లీటర్లు అంటే నాకు తెలిసి 30 లీటర్లు పడుతుంది ఇప్పుడు కదా, పడతా 32 లీటర్ 32 లీటర్లు. ఎందుకంటే ట్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఒక పాయింట్కి 3032 లీటర్స్ పట్టింది. 33 దాకా పడుతుంది. కార్డు కదా, క్యాష్ లేదా? క్యాష్ క్యాష్ లేదంటే తీసుకోరా అని నా ఉద్దేశం. సో చూడండి, ఫుల్ ట్రాఫిక్ ఉంది విజయవాడలో. ఆల్రెడీ మా యావరేజ్ జస్ట్ 17.2 అయితే వచ్చేసింది. బట్ ఓవరాల్గా ఎంత వస్తుంది అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం ఇప్పుడైతే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పైన అంతా ఉన్నాం. ఎక్కడి నుంచి కంటిన్యూస్ ట్రాఫిక్ అంటే ఎవరో అర్థం కావట్లేదు. కానీ ఒక వ్యక్తి ఎవరో చనిపోయారు అనుకుంటా. యూత్ అంతా కలిపి ఒక ర్యాలీలా చేస్తున్నారు. దానివల్ల బాగా లేట్ అయిపోతుంది. ఈ 17 పాయింట్లోకి అప్డేట్ అయినప్పటి నుంచి కూడా ఆటో ఫోకస్ తగ్గిపోయింది. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు తాడేపల్లి అయితే ఉన్నాం. మన గుంటూరు వెళ్ళే దారిలో అయితే ఉన్నాం అనమాట. జస్ట్ ఒక భయంకరమైన ఆకలి వేసింది. ఆకలి వేస్తే నేను బ్రో ఏం చేస్తామంటే ఇక్కడ దగ్గరలో అక్కడ ఏదో ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి ఫేమస్ దగ్గరికి వెళ్ళి ఎగ్ నూడిల్స్ నేను కొట్టేసాను. నువ్వు మసాలా దోశ. ఈ వీడియో నాకన్నా బ్రో ఎక్కువ కనపడతాడు, నిజమే, వాస్తవం అది. సో జస్ట్ మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, ఫ్యూల్ ఎకానమీ వచ్చేసి మనకి 14.8లోకి వచ్చేసింది. అండ్ రేంజ్ వచ్చేసి 570 కిలోమీటర్స్ ఉంది. మనం ఓడో వచ్చేసి జస్ట్ మనకి 19.5 కిలోమీటర్స్ అయితే వచ్చాం. సో డ్రైవింగ్ టైం కూడా 0 చేస్తున్నాను చూడండి. సో ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తున్నాను, ఎంత ఉంటుంది ఏంటని చూపిస్తున్నాను మీకు. అండ్ ఇంకొక విషయం అంటే మెయిన్ మనకి XP 95 పెట్రోల్ కొట్టించాం. XP 95 పెట్రోల్ కొట్టించడం వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? సరే చూద్దాం. ఏదో డ్రైవ్ చేయలేదు ఇప్పుడు దాకా, కార్ ఇప్పుడే డ్రైవ్ చేస్తున్నా పెట్రోల్ కొట్టించిన తర్వాత. ఇంటికి వెళ్ళి ఒక కమర్షియల్ బ్రేక్ తీసుకుని, అంటే ఒక 1 minute కమర్షియల్ బ్రేక్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో మెల్లమెల్లగా యావరేజ్ పెరుగుతుంది చూడండి. ఇందాక 14 ఉండాల్సింది ఇప్పుడు 17.3 వచ్చింది. మనం గుంటూరు అయితే ఎంటర్ అయిపోయాం. టైం వచ్చేసి 6:32 ఉంది. అండ్ మన ఎస్టిమేటెడ్ టైం వచ్చేసి కోయిలగుంట్లకి 1:28 చూపిస్తుంది. కనిపిస్తుంది కదా, ఇది మీకు కనిపించేదంతా మనకి గుంటూరు అనమాట. అండ్ అలా యావరేజ్ పెరుగుకుంటూ వెళ్తాను అనుకుంటున్నాను. నేను కూడా అంత ఇక్కడ 100 మించి అయితే డ్రైవ్ చేయను. సో ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి 7:15 అయితే అవుతుంది. 1:23 AM టీటీ కనిపిస్తుంది. చెన్నై 363, నర్సరావుపేట 23, మనం చిలకలపేట జంక్షన్లో అయితే ఉన్నాం. సో ఇంకా మనం ముందుకు రైడ్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. 257 కిలోమీటర్స్ ఉంది. 5 hours 20 minutes చూపిస్తుంది. 1:30 అని చూపిస్తుంది, మనకు 2:30 అవుతుంది. చాలా కటర్ రోడ్ ఉంది ముందు, మామూలుగా ఉండదు బ్యాటింగ్. ముందుకెళ్ళాక ఫుల్ గద్దలూరు రోడ్ నాకు చాలా ఇష్టం. కానీ ఆ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం. అలానే లేదులే, పగల రాత్రి ఏం లేదు. మధ్యలో పులిహాన్ వస్తే మీకు కంపల్సరీ చూపిస్తాడు, అంటే డౌటే లేదు. సో ఓవరాల్ ఇంకా పెద్ద ఎక్కువ లాగ్ అయితే రికార్డ్ చేయను. ఇది చిన్న లాగ్ వచ్చినా సరే, ఇదే నైట్ టైం అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు చూపించుకోవడానికి. ఇందాక ఒకటి జరిగింది సీన్, కానీ అది చెప్పినా బాగోదు. సో మేము వినుకొండ దాటి కొంచెం ముందు రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా, 19.6 అయితే మనకి యావరేజ్ చూపిస్తుంది. మనం వచ్చిన డిస్టెన్స్ వచ్చేసి 180 కిలోమీటర్స్ అనమాట. సో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది మనకి టోల్ గేట్ పేరు వచ్చేసి మేడం, ఇది హైవే కదా, హైవే ఇది కదా, ఘాట్ రోడ్ కదా. ఘాట్ రోడ్, అమ్మో ఇంకా ఘాట్ రోడ్ ఇప్పుడు జస్ట్ ఎంటర్ అయిపోతున్నాం. కొంచెం ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే ఘాట్ రోడ్ అయితే వచ్చేస్తుంది మనకి. సో మన రేంజ్ ఇప్పుడు ఒకసారి మన ఫ్యూయల్ ఎకానమీ వచ్చేసి 20.1 లాక్ అయితే వచ్చింది చూడండి. సో మొత్తం మనం కోవేలకుంట్లకి అయితే వచ్చేస్తాం. ఇది కోవేలకుంట్ల కాదు. సో మన ఫ్యూయల్ ఎకానమీ యావరేజ్ వచ్చేసి మనకి 20 అయితే వచ్చిందనమాట. ఇంకా హాఫ్ ట్యాంక్ రిమైనింగ్ ఉంది, 20 వచ్చింది. డే 2 అనమాట మీరు చూసేది. అండ్ యావరేజ్ 19.8 ఉందన్నమాట. మేము ఇప్పుడు గడిచేస్తున్నాం. ఊరి పేరేంటి? గౌరీ బెద్నూర్. కోయిలకుంట్ల అటర్ ఫ్లాప్ అయింది, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేది అనంతపూర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్, బాగా ఫేమస్ ఇది అనంతపూర్ ఇస్కాన్. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, మీకు కనిపిస్తుంది కదా, అనంతపూర్ దాటాక లెఫ్ట్ సైడ్ ఒక చోట ఆగాం. ఇది టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ అనమాట. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మనకి టైర్లు ప్రెషర్ ఎంత ఉందో మనకు చెప్తుంది. చాలా కార్లో ఇప్పుడు ఇన్బిల్ట్ వస్తుంది టాప్ ఎండ్ మోడల్స్లో. అది లేని వాళ్ళు మనం దీనికి సోలార్ ప్యానల్తో, అంటే మీకు జస్ట్ చూడండి చూపిస్తాను. ఇప్పుడు మీకు అక్కడ సోలార్ ప్యానల్ కనిపిస్తుంది కదా, ఈ సోలార్ ప్యానల్ ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కనిపిస్తుంది కదా, ఇలా ప్రతి వీల్కే ఉంటుంది. లోపల మీకు చూపిస్తే ఎలా ఉంటుంది ఏంటని. ఇంకా మీకు లోపల టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. దీని ప్రైస్ ఎంత బ్రో? 3,000 ఎంత ఉంటుంది? దగ్గర ఆల్మోస్ట్ మనకి 3,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీకు చూపిస్తుంది కదా, పక్కన టెంపరేచర్స్, టైర్ టెంపరేచర్ చూపిస్తుంది, టైర్ ప్రెషర్ చూపిస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే చాలా యూజ్ ఉంటుంది అనమాట. అస్తమాట్లు మనకి అనుమానం, గాలి తగ్గిందా లేదా అనుమానం లేకుండా బాగుంటుంది. ఇది మీరు సోలార్ ప్యానల్తో ఛార్జ్ అవుతుంది. ఒకవేళ కాదనుకుంటే మీరు యూఎస్బీతో కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట దీన్ని. యాక్చువల్లీ ఏంటంటే మేము పెట్రోల్ కొట్టించినప్పటి నుంచి 603.5 కిలోమీటర్స్ అయితే వచ్చాం. బట్ యాక్చువల్లీ మేము కర్ణాటకలో కొట్టిద్దాం అనుకున్నాం. ఇప్పుడు మేము కర్ణాటక వెళ్తున్నాం. బట్ పరిస్థితి ఏంటంటే పెట్రోల్ ఆల్రెడీ డీజిల్ అలవాటు అయిపోయింది నా కారు.
పెట్రోల్ అనేది లో ఫ్యూయల్ లెవెల్ పడిపోయింది. 3 లీటర్లు కొట్టించాము, కనిపిస్తుంది కదా 2.67 సారీ 300 కొట్టించాము, 2.67 లీటర్స్ అయితే పట్టింది. సో అది కాకుండా ఇంకా ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుంది అనేది మనకు ఇప్పుడు లెక్క అనమాట. కర్ణాటకకి మనకి పెట్రోల్ వచ్చేసి 10 రూపీస్ డిఫరెన్స్ ఉంది. సో అందుకని చెప్పేసి ఎంత తగ్గుతుంది మనకి ఇప్పుడు 350 రూపాయలు తగ్గుతుంది కదా, 350 రూపాయలు తగ్గుతుంది. సో అందుకని చెప్పి ఇక్కడ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చెప్పేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనం కొట్టించింది ఎక్స్ట్రా ఉంది కదా, అదేంటది పవర్ X95 కవర్ అయిపోద్ది. అక్కడ ఎక్కువ కొట్టించి నేను కవర్ అవుతుంది. సో ఇక్కడ చూద్దాం 19.8 అయితే మనకి కార్ అయితే చూపిస్తుంది. బట్ యాక్చువల్గా ఇది ఎంత రావచ్చు బ్రో ఎంత ప్రకారం? ఒక 18 వస్తుందా? 18.6. సో చూద్దాం, టెస్ట్ చేద్దాం ఎంతవరకు వస్తే. ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ టెస్ట్ అయిపోతున్నాం మనం ఇప్పుడు. సో మీరు చూడండి ఇక్కడ 3199 పట్టింది, 3900 పట్టింది. 31.19 లీటర్లు అయితే పట్టింది అనమాట. 31.19 లీటర్స్ అయితే పట్టింది. సో ఫుల్ మీకు కనిపిస్తుంది కదా, మొత్తం మనకి 19.7 కిలోమీటర్స్ అని చూపించింది. బట్ రియాలిటీకి మనం వెళ్దాం 643 కిలోమీటర్స్ మనం చేయించాం. మనం ఇందాక ఒక ఫ్యూయల్ కొట్టించాం, ఆ ఫ్యూయల్ని కూడా యాడ్ చేసి ఇక్కడ మనం కొట్టించిన ఈ బంక్లో కొట్టించిన ఫ్యూయల్ని కూడా యాడ్ చేస్తే మనకు వచ్చిన లెక్క చూపిస్తాను మీరు చూడండి. మొత్తం మనకి 643.3 కిలోమీటర్లు తిరిగాక 33.86 లీటర్లు పెడితే 18.9 అంటే 19 కిలోమీటర్స్ అయితే మాకు మైలేజ్ వచ్చింది. ఇది ఎంత బెస్ట్ కార్ మీకు చెప్తాను. మేము ఘాట్స్లో డ్రైవ్ చేసాం, ఫుల్ ట్రాఫిక్లో డ్రైవ్ చేసాం. నేను విజయవాడ కానీ, ఈరోజు హిందూపూర్లో కానీ, లేకపోతే బనగానపల్లి కానీ ట్రాఫిక్లో ఘాట్స్లో సెక్షన్స్లో కూడా మేము డ్రైవ్ చేసినా సరే అక్కడ నేనైతే 80 పైన 90, 100 కూడా డ్రైవ్ చేశాను. మాక్సిమం సుమారు నేను ఒక 400 కిలోమీటర్స్ నేనే డ్రైవ్ చేసి ఉంటాను. చూసిన మైలేజ్ అయితే షాక్ అయ్యాను. 19.7 ఇక్కడ చూపిస్తుంది మనకి 19 వచ్చింది. 19 వస్తే చాలా, ఇంకా అంతకన్నా ఏం కావాలి, పెట్రోల్ బాగా వచ్చినట్టే. అండ్ ఓన్లీ హైవే అయితే మాత్రం మీకు 20 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట మైలేజ్. చూసారు కదా మైలేజ్ టెస్ట్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ ప్యూర్లీ మనం మైలేజ్ గురించి మీకు చూపిద్దామని చెప్పి చేయడం జరిగింది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. కింద బెల్ ఐకాన్ ప్రెస్ నోటిఫికేషన్ కోసం, అప్డేట్స్ కోసం నాకు మెసేజ్ చేయలేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై.